ఈరోజు మీ అందరితో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వేకి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో చేసిన కార్యక్రమాన్ని మీ అందరికీ వివరించడంతో పాటు మరొకసారి దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పి మేము చేసినటువంటి బిల్లుకి సంబంధించి కూడా మీతో వివరించాలన్నటువంటి ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, క్రోనాలజీ అంతా మీకు తెలుసు. క్యాబినెట్ రిజల్యూషన్ ఈ సోషియో ఎకనామిక్, పొలిటికల్ కాస్ట్ సర్వేకి సంబంధించి 4/2/2024 నాడు క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేసి విజయవంతంగా ఎటువంటి పొరపాట్లు లేకుండా సక్రమంగా పూర్తి స్థాయిలో ఈ సర్వే నిర్వహించడమే కాకుండా నిర్వహించినటువంటి సర్వేని కరెక్ట్గా మళ్ళీ తిరిగి 4/2/2025 క్యాబినెట్ కానీ శాసనసభలో ప్రవేశపెట్టడం కానీ జరిగినటువంటిది విషయం కూడా మీ అందరికీ తెలిసింది. ఇది మేము మొదలుపెట్టినప్పుడు దీనిపైన అనేక రకాలైనటువంటి పలు సందేహాలు, అవసరం లేదులే అని మాట్లాడినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, వీటన్నిటిని మనందరం గమనించాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి ఈ సర్వే పైన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సిపెక్ సర్వే ఒక చారిత్రాత్మకమైనటువంటి సర్వేగా ఈరోజు దేశంలో నిలబడిపోతా ఉంది. కాస్ట్ సర్వే సిపెక్ సర్వే కంటే ముందు, సిపెక్ సర్వే తర్వాత అనేటువంటి అంశం ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. పోస్ట్ కాస్ట్ సర్వే, ప్రీ కాస్ట్ సర్వే. మేము ఈ కాస్ట్ సర్వే ద్వారా వచ్చినటువంటి అంశాలన్నింటినీ సభలో పెట్టినప్పుడు, ఆ రోజు సభలో పాల్గొన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల సంబంధించిన శాసనసభ్యులకు కూడా దీని ఆధారంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల సంబంధించి, అట్లాగే విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన దానికి ప్రవేశపెట్టినప్పుడు ఆయా రాజకీయ పార్టీల శాసనసభ్యులు కూడా ఆ రోజు ముందుకు వచ్చి మద్దతు ఇచ్చారు. గతంలో ఒకసారి మనం పరిశీలన చేస్తే అసలు ఇటువంటి కాస్ట్ సర్వేనే అవసరం లేదని చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చెప్పిన స్టేట్మెంట్, అటువంటి స్థాయి నుంచి చివరికి తెలంగాణలో చేసినటువంటి ఈ సిపెక్ సర్వే వల్ల దాని అవసరాన్ని గుర్తించి చివరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ కార్యక్రమానికి అసలు నాంది, అట్లాగే డ్రైవ్ చేసినటువంటి వ్యక్తులు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచనని చివరికి నరేంద్ర మోడీ గారు కూడా, భారత ప్రభుత్వం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకొని భవిష్యత్తులో మేము కూడా
సెన్సస్ లో భాగంగా కాస్ట్ సర్వేని కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పి ఇవాళ ఒక నిర్ణయం తీసుకునేంత స్థాయికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పడానికి నేను నిజంగా సంతోషిస్తా ఉన్నాను. దీన్ని సంబంధించి ఈరోజు మనందరికీ తెలిసిందే, స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం శాసనసభలో మేము తీర్మానం చేసినటువంటి బిల్లుకి సంబంధించి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోంలో రాష్ట్రపతి గారికి పంపించినటువంటి ఈ బిల్లుకి సంబంధించి కొన్ని రోజులుగా ఆడ చర్చలో ఉంది. త్వరితగతిన దీని